తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో ఒక చిన్న తలంపు. యేసు వారి విశ్వాసమును చూచి విశ్వాసం అనేటువంటి మాట మనకు దాదాపుగా మనం రక్షించబడిన నాటి నుండి, లేక క్రైస్తవులుగా రక్షణ లేకపోయినా కూడా క్రైస్తవ కుటుంబాలు ఎక్కువగా వినబడేటువంటి మాటల్లో విశ్వాసము అనేటువంటి ఒక మాట. కనుక ఈ విశ్వాసం అనేది మరి ఎప్పుడైతే ప్రారంభమైన నాటి నుండి చివరి శ్వాస విడిచేంత వరకు దేవుని బిడ్డల్లో దేవుడు విశ్వాసము చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. యేసు వారి విశ్వాసమును చూచి, కనుక ఆయన విశ్వాసాన్ని గురించి వినడం లేక విశ్వాసాన్ని గురించి ఆరా తీయడం కాదు, కానీ యేసు వారి విశ్వాసమును చూచి. కనుక మన విశ్వాసము ఎక్కడ ప్రారంభమైందంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడి మారు మనసు పొంది అక్కడ నుంచి ప్రారంభమైన విశ్వాసం మనకు ఎంతవరకు అది అవసరం అంటే చచ్చిపోయేంతవరకు, అవసాన కాలం అంతవరకు అవసరం అది. అందుకని మరి దమస్కస్ రోడ్లో పౌలు సౌలుగా ఉండగా మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువును మాట స్వరం విన్నప్పుడు అక్కడ ఆయన విశ్వాసం ద్వారా రక్షించబడిన పౌలు ఎంతవరకు ఆ విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడంటే, చివరి మనము చూస్తాం కదా, ఎక్కడ 1వ తిమోతి చివరి అధ్యాయము చివరి వచనంలో పౌలు తాను వెడలిపోవు కాలము సమీపమైనప్పుడు 3 మాటలు ముచ్చటంగా చెప్పాడు. 3 మాటల్లో ఒక మాట ఏంటంటే, విశ్వాసమును నేను కాపాడుకున్నాను. గనక దేవుని బిడ్డల జీవితంలో, మరి ముఖ్యంగా సేవకులమైనటువంటి మన జీవితంలో విశ్వాసము అనేది ప్రభు చూడాలని ఆశిస్తున్నాడు. ఈ విశ్వాసం అనేటువంటి మాట డే 1 నుండి, అంటే రక్షించబడిన నాటి ఆ దినం నుండి ఎంతవరకు అది మనకు అవసరం అంటే, మన స్టాక్లో ఉండాలి అంటే చచ్చిపోయే చివరి క్షణం వరకు విశ్వాసం అనేది మన స్టాక్లో ఉండాలి. మన స్టాక్లో విశ్వాసం కూడా మరి మనం చెప్పాను అనుకుంటా, విశ్వాసము అనేది మనకు ఎప్పుడు ఎక్కడ ఎలాగూ మరి మనకు సమస్యలు మనం ఎదుర్కొంటామో ఆ సమస్యలకు సరిపోయినటువంటి ఆకారంలో విశ్వాసం మారుతుంది. విశ్వాసం ఒకటే, అయితే పలు విధాలుగా. ఒక క్షణం మనం ఆలోచిస్తే, మనం రక్షించబడిన నాటి నుండి మనం ఈ లోకాన్ని వదిలిపెట్టేంత వరకు ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొంటాం. ఇప్పటిదాకా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం లెక్క ఉందా? మారు మనసు పొందినప్పటి నుంచి ఈ రోజు వరకు మనము ఎదుర్కొన్నటువంటి సమస్యల సంఖ్య ఎంత? ఎవరైనా చెప్తారా? చెప్పలేనన్ని సమస్యలు. ఇక చచ్చిపోయేంత వరకు ఎన్ని సమస్యలు అంటే ఇంకా దానికి అంతే లేదు. ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొంటామో అన్ని సమస్యలకు అవసరమైనటువంటి ఆకారంలోనికి విశ్వాసం ఒకటే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు అన్నటువంటి మాట నన్ను రక్షించడానికి అదే విశ్వాసం, నా ఇంటి వారును రక్షించడానికి కూడా అదే విశ్వాసం. ఎందరైతే ఆయన నామమందు విశ్వాసముంచురో వారు ఆయన పిల్లలగుటకు అంటే రక్షించబడడం వేరు, ఇంటి వారు రక్షించడం వేరు, మనం ఆయన పిల్లల అగుట అనేది కూడా వేరు. కనుక పిల్లల మగుటకు కూడా అదే విశ్వాసం అవసరం. కనుక ఈ విశ్వాసాన్ని గురించి, స్వస్థత కొరకు కూడా విశ్వాసం అవసరం. అనారోగ్యంగా ఉంటే విశ్వాసం అవసరం. మనం ఆయన పిల్లలు కావాలంటే విశ్వాసం అవసరం. ఇలాగూ దేవుని బిడ్డల జీవితంలో విశ్వాసం అనేటువంటి ఒక స్టాక్, ఒక బ్యాంకు లాగా మన జీవితంలో ఉండాలన్నది దేవుని ఆశ. అందుకనే మొదటి వచనములో యేసు వారి విశ్వాసమును చూచి, మరి చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే, మన చివరి క్షణంలో కూడా మనం ఏదైనా ఒక మాట మన నోట నుండి చివరి మాటగా ఉండాలనుకుంటే ఆ మాట ఏదై ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే
పౌలు అన్నమాట, విశ్వాసమును కాపాడుకున్నాను. దట్ షుడ్ బి ఎ లాస్ట్ వర్డ్ అన్నమాట. దేవుని బిడ్డలమైనటువంటి మన నోటిలో నుండి, పౌలు నోటిలో నుండి వచ్చినటువంటి చివరి మాట విశ్వాసము. ఏం చేశాడంటే కాపాడుకున్నాడంట. ఇక్కడ మనకు ఇంకొక తలంపు ఏంటంటే, విశ్వాసము అనేటువంటిది కాపాడుకొనదగినది అని అర్థం. దేన్ని కాపాడుకుంటాం? విలువైన వాటిని కాపాడుకుంటాం. అంటే విశ్వాసము ఎంత విలువైనది కాకపోతే పౌలు నేను దాన్ని కాపాడుకున్నాను అనడం ఏంటి? విశ్వాసాన్ని నేను అభ్యాసం చేస్తాను అనొచ్చు, విశ్వాసం నేను కలిగి ఉన్నాను అనవచ్చు, విశ్వాసం నేను వదిలిపెట్టలేదు అని ఉండవచ్చు. అయితే విశ్వాసాన్ని కాపాడుకోవడం ఏంటి? మన చిన్నపిల్లలు ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే ఏదైనా అయిపోయినా, కొంతమంది ప్రియ కుటుంబాలు చిన్న బిడ్డలను పోగొట్టుకున్న, పెద్ద బిడ్డలను పోగొట్టుకున్న, ఈ బిడ్డను నేను ఎట్లా కాపాడుకున్నానంటే అంటే మన బిడ్డలు విలువైన వారు గనుక మనం వాళ్ళని కాపాడుకుంటాం. బంగారు వస్తువులు, క్యాష్ విలువైంది కనుక మనం వాటిని అల్మారాలో, ర్యాక్లో, ఎక్కడో లాకర్స్లో పెట్టుకుంటాం. విశ్వాసము కూడా ఎంత విలువైనది అంటే కాపాడుకొనదగినది విశ్వాసం. ఎంతవరకు అంటే అవసాన కాలము వరకు, మన చివరి క్షణము వరకు కూడా ఏదైనా మాట మన నోట నుండి రావాలి అంటే దైవికమైన బిడలంగా విశ్వాసము కాపాడుకున్నాను అని. ఈ విశ్వాసం మన జీవితంలో మనము జాగ్రత్తగా దాని విలువను మనము కాపాడుకుంటూ రావడానికి దేవుడు మన పట్ల ప్రేమను కలిగిన వాడుగా కొన్నిసార్లు తుఫానులను తీసుకొస్తాడట. అంటే ఈ విశ్వాసం మనకు ఎంత అవసరమో, ఈ విశ్వాసం ఎక్కడ మనలో సడలిపోతుందేమో అని, ఈ విశ్వాసం ఎక్కడ మనలో సన్నగిలిపోతుందేమని, ఈ విశ్వాసం ఎక్కడ జారిపోతుందోనేమని మనము దాన్ని పోగొట్టుకోకుండా కొన్నిసార్లు దాన్ని అభ్యాసం చేయడానికి మన జీవితంలో కొన్నిసార్లు తుఫానులు కూడా అనుమతిస్తాడట. అదే మనము నిన్న ఆ మాట మీరు చదువుకున్నారో లేదు కానీ, నిన్న 8వ అధ్యాయంలో మరి 24 వచనం, ఆయన సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ సముద్రము తుఫాను అనగానే మరి సముద్రంలో తుఫాను రాకపోతే ఏమొస్తుంది అని మనం సింపుల్గా తీసివేయచ్చు. అయితే ఇక్కడ ఆధ్యాత్మికమైన టర్మ్స్లోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన విశ్వాసమును చివరి వరకు కాపాడుకొనదగినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక అద్భుతమైన విషయము గనుక ఆ విశ్వాసము మనము ఎక్కడ కూడా పోగొట్టుకోనకుండా దాని విలువను మనం ఎరగాలని కొన్నిసార్లు తుఫానులను కూడా మన జీవితంలోనికి అనుమతిస్తాడు. ఇక్కడ సముద్రం మీద తుఫాను లేచినందున వారు, ప్రభు, మమ్మల్ని రక్షించుము అని ఆయన లేపి, అప్పుడు ఏమన్నారు చెప్పండి? మనమే ఉన్నాం అనుకోండి, ఒక్క నిమిషం, మనమే అదే ఓడలో మనం ఉన్నాం, మన వాళ్ళందరూ మరి మాట్లాడుకుంటున్నాం. మరి ఇంటికి పెద్ద దిక్కు, మరి కొంచెం జ్ఞానం కలిగిన వాడు, మరి యేసుక్రీస్తు ప్రభులాగా ఆయన కూడా అక్కడే ఉన్నాడు. భయంకరమైన తుఫాను, ఇదే తుఫాను మనము ప్రయాణము చేస్తున్న ఓడ మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మరి పెద్ద ఆయన ఉన్నాడని ఒకవేళ ఆయన లేపితే ఆయన ఏమని ఉండవచ్చు, ఏమి అనాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తే మరి మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభు ఆయన లేచి, తుఫాను ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ పగిలిపోయింది, నీళ్ళు ఎక్కడ మరి లోపలికి వచ్చాయి, నువ్వు అది చూసావా, ఆ తెర దింపావా, మరి దీన్ని బాగా లాగి కట్టావా, కింద క్రాక్ అయిందా, నీళ్ళు కింద నుండి వస్తున్నాయా, చేయవలసినది చేశారా అని ఆయన ఏమీ అడగలేదు. ఆయన సందర్భము లేకుండా ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. అక్కడ మనమైతే అది చేస్తారా, ఇది చేస్తారా, వాడిని పిలిచారా, మెకానిక్ ఏం చేస్తున్నాడు, ఓడలో మెకానిక్స్ కూడా ఉంటారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని నానా విధములైనవి అడగవలసినటువంటి సందర్భం అది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? అవిశ్వాసులరా, లూకా 8:24 అయితే మీ విశ్వాసము
ఎక్కడా అని అడిగాడు. సందర్భం ఏంటి, మరి పరిస్థితి ఏంటి, వాతావరణం ఏంటి? ఆయన మెకానిక్ని పిలిచారా, అది చేస్తారా, ఇది చేస్తారా, దాన్ని కట్టారా, దానికి ఏమైనా మరి ప్యాచ్ వేశారా, మరి దీన్ని ఆపారా, మరి అటు ముందుకు నడిపించారా, లంగర్ వేశారా? ఇవన్నీ కూడా ఏది మాట్లాడకుండా ఆయన మీ విశ్వాసము ఎక్కడ అంటే, తుఫానులకు మరియు దేవుడు తన బిడ్డలైన వారి జీవితంలో విశ్వాసమును అభ్యాసము చేయడానికి తుఫానులకు విశ్వాసానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈ మాట మనం ఆలోచిస్తే మీ విశ్వాసం ఎక్కడ అంటే, తుఫానులు వచ్చినప్పుడు, కలవరాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవి ఇవి అక్కడ ఎవరు పని చేయరు. నో డాక్టర్, నో లాయర్, నో ఫిలాసఫర్. ఆ సందర్భంలో ఎవరు పనికిరారు, మరి ఏం పనికి వస్తుంది? విశ్వాసం పనికి వస్తుంది. ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో యేసుక్రీస్తు ప్రభు తుఫానుల మధ్య, సముద్రం అలల మీద మీ విశ్వాసం ఎక్కడ? దీన్ని చక్కగా చెప్పుకోవాలంటే, తుఫానులు దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో మన యొక్క పరిచర్యకు వ్యతిరేకంగా లేచేటువంటి తుఫానుల ద్వారా, మన కుటుంబాల్లో వ్యతిరేకంగా లేచేటువంటి తుఫానుల ద్వారా మన విశ్వాసాన్ని ఆయన పొదిగించడానికి, బలపరచడానికి కొన్నిసార్లు తుఫానులు అంటే సముద్రం మీద వచ్చే తుఫానులకు మాత్రం కాదు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య అసమాధానం అనే తుఫాను, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు అనే తుఫాను, కొన్నిసార్లు మన మరి సొంత రక్త సంబంధికుల్లోనే మనస్మర్ధనలు అనేటువంటి తుఫాను, కొన్నిసార్లు నింద, అవమానం అనే తుఫాను. ఇలా తుఫానులు అనేటువంటివి నానా విధములైనటువంటి రకరకాల, మామూలు తుఫానులకే రకరకాల పేర్లు ఉన్నాయి. హుదూద్ తుఫాన్ అని, ఇంకా సునామీ తుఫాన్ అని, ఇంకా చెప్పరా ఏడేడు లైలా తుఫాన్ అని, ఎన్నెన్నో తుఫానులు. అట్లనే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా రకరకముల ఆర్థిక, అనారోగ్య, అసమాధాన, అశాంతి, నెమ్మది, కలవరం, నానా విధములైనటువంటి తుఫానులు మన జీవితంలో ప్రభు ఎందుకు అనుమతిస్తాడు అంటే, మీ విశ్వాసం ఎక్కడా అని అడగడానికి. ఆ విశ్వాసం నీకు అవసరం ఎంతవరకు అంటే, ఆఖరి క్షణములో నీ చివరి మాట అదై ఉండాలి. ఎందుకంటే ఈ విశ్వాసము ద్వారానే మనము ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. కనుక ఈ విశ్వాసం డే 1 నుంచి ప్రారంభించి డే లాస్ట్ వరకు, చివరి వరకు కూడా దేవుని బిడ్డలు, ముఖ్యంగా దేవుని సేవకులు మనము ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలా. అప్పుడప్పుడు సడలిపోయినప్పుడు దేవుడు మనకు తుఫానులు అనేటువంటి చురకలు వేసి ఆయన ప్రశ్న వేసేది ఏంటంటే, మీ విశ్వాసం ఎక్కడా? ఇదొక తలంపు. రెండవది, మరి క్రింద మన పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ పాపములు క్షమించినటువంటి ఈ ప్రభువు మనలను అధికారము కలిగి మన పాపాలు క్షమించాడు. మన పాపాలు క్షమించినటువంటి వాడు ఈ లోకములో మరి ఎవరు ప్రధానమంత్రి లేక గొప్పవారు, వారు వీరు కాదు. ఎందుకంటే వారికి మరి ఉరి శిక్షను రద్దు చేసే అధికారం ఉంది, కానీ లేక జైలు శిక్షను అధికారం చేసి మరి రద్దు చేసే అధికారం ఉంది, కానీ ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పీకివేసే అధికారాలు ఉన్నాయి, కానీ చట్టాలు మార్చేటువంటి అధికారాలు ఉన్నాయి, కానీ పాపాలు క్షమించే అధికారం చెప్పలేంటే ఎవరికీ లేదు. అంటే మన పాపములను క్షమించిన వాడు, పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వాడు. అధికారము లేని వాని ద్వారా మన పాపాలు క్షమించబడలేదు, అధికారము కలిగినటువంటి వాడు. అందుకనే ఎంత అధికారము కలిగిన వాడు అంటే, భూమి మీద పాపములు క్షమించేటువంటి ప్రభు. మార్టిన్ లూథర్ కథ మనం వింటుంటాం కదా. సాతానుడు మరి మార్టిన్ లూథర్ అద్భుతంగా ప్రార్థన చేస్తుంటే, మరి ఆయన పరిశుద్ధత కొరకు ప్రభు నీవు నన్ను రక్షించావు అంటే, సాతానుడు బోర్డు మీద ఎన్నెన్నో తాను జీవితంలో చేసిన పాపాలన్నీ పట్టికలో రాసి మరి హలో అని ఆయన లేపి, ఇవన్నీ నువ్వు చేసినవి కదా,
ఇవన్నీ నువ్వు చేసినవి కదా అని అడిగినప్పుడు మార్టిన్ లూథర్ ఏం చేశాడు? ఇవన్నీ నేను చేసినవే, వాటిని ఇంటూ మార్కు వేసి, అయితే వీటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు క్షమించాడు, పాపములను క్షమించుటకు అధికారము కలిగిన వాడు క్షమించాడు. ఇక అంటే ఇక దాన్ని ఇంకా ఎవరు కూడా ఏమార్చలేరు, ఎవరు కూడా దాని మీద చెయ్యి వేయలేరు, ఎవరు కూడా నీ పాపాలు క్షమించబడలేదు, ఇక ఇది చెల్లుబడి కాదు, ఇది చెల్లుబడి అధికారము లేనటువంటి వాడు క్షమించాడు అని చెప్పడానికి ఏ మాత్రము లేదు. మన పాపములు క్షమించిన వాడు, పాపాలు క్షమించడానికి అధికారము కలిగిన వాడు ఆయన. విశ్వాసము ద్వారా మన పాపములను క్షమించిన ఈయన, ఆ విశ్వాసం, ఏ విశ్వాసము ద్వారా పాపములను క్షమించటకు అధికారము కలిగిన వాడు, ఆ విశ్వాసం చివరి వరకు మనము కాపాడుకోవాలి. ఒక్కొక్కసారి మన విశ్వాసము సడలిపోయినప్పుడు, ఒక్కొక్కసారి విశ్వాసము మనము కృంగిపోయినప్పుడు, కొన్నిసార్లు దేవుడు ప్రభు అక్కరగా అవసరంగా మన విశ్వాసం యొక్క డెవలప్మెంట్ కొరకు తుఫానులను కూడా అనుమతిస్తాడు అన్నమాట గుర్తుంచుకోవాలి. తుఫానులను కూడా అనుమతిస్తాడు. నీ విశ్వాసం ఎక్కడ? ఆ చక్కని మాట చూడండి. ఆయన ఏదేదో చెప్పలే, భయపడబాకండి నేను వచ్చాను కదా అని. కానీ మరి పేతురు ఆ పని చేసావా, ఈ పని చేసావా, మెకానిక్ని పిలిచావా అని ఏమీ మాట్లాడకుండా ఉన్న పాటున ఆయన ఒకే ఒక మాట, ప్రారంభపు మాట, వేర్ ఇస్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ఎక్కడ? కనుక ఏ విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డామో ఆ విశ్వాసాన్ని అంతము వరకు ఆయన మనలో చూడాలని ఆశిస్తున్నాడు. యేసు వారి విశ్వాసమును చూచి అంతము వరకు ఆయన చూడాలని ఆశిస్తున్నాడు. మన జీవితంలో విశ్వాసం యొక్క స్టాక్ ఉండాలి. మన చివరి మాట అదే ఉండాలి. ఓడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు ప్రభు మన జీవితంలో తుఫానులు అనుమతిస్తాడు, రకరకాల తుఫానులు. వాటి ద్వారా ప్రభు మనకి ఏం నేర్పించాలని కోరుతున్నాడంటే, మీ విశ్వాసం ఎక్కడ, మీ విశ్వాసం ఎక్కడ? ఈ దినాల్లో మన విశ్వాసం చాలాసార్లు సడలిపోతుంది, ఓడిపోతుంది, నష్టపోతున్నాం. విశ్వాసం యొక్క కరువు కనబడుతుంది. అందుకనే మీ విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించి చూసుకోండి. అంటే గిచ్చి చూసుకోండి అని అర్థం. అది ఎందుకు ఈ మాటలు వచ్చాయి? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని శోధించి చూసుకోండి అంటే విశ్వాసం పోగొట్టుకుంటాము, విశ్వాసం ఉండదు, సన్నగిలిపోతుంది. భ్రష్ట విశ్వాసం, మృత విశ్వాసం, దెయ్యముల విశ్వాసం, నానా రకరకాల విశ్వాసం. కాబట్టి గిచ్చి చూసుకోండి, శోధించి చూసుకోండి, పరీక్షించి చూసుకోండి విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అని. కనుక పాపములను క్షమించుటకు అధికారము కలిగిన ఈ ప్రభు మన విశ్వాసము ద్వారా మన పాపాలను క్షమించిన వాడు. ఆ విశ్వాసాన్ని అంతము వరకు ఆయన మన జీవితంలో చూడాలని ఆశిస్తున్నాడు. విశ్వాసము అనేటువంటిది కాపాడుకొనదగినది అని మనము గుర్తించి, ప్రభు మా విశ్వాసమును ఏమని ప్రార్థన చేయాలా? వృద్ధి పొందించుము. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము, విశ్వాసమును వృద్ధి పొందించుము. ఎంత వృద్ధి పొందించాలంటే డే 1 నుండి చివరి క్షణము వరకు ఎంత కావాలో, ఎంత మన స్టాకులో ఉండాలో అంతగా వృద్ధి పొందించు. అంతగా సిలిండర్ అయిపోతుంటే మనం వేరే సిలిండర్లు ఎట్లా మరి రీఫిల్ చేసుకుంటామో, ఎట్లా మరి ఫాస్టాగ్ రీఫిల్ చేసుకుంటామో, అట్లా విశ్వాసాన్ని దినదినం రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అది ఈ అధ్యాయంలో మొదటి వచనంలోనే అది మనకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమ తండ్రి, ప్రేమించి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధనకరమైన సమయాన్ని బట్టి 100 స్తోత్రములు. ఈ రాత్రి మరి కుటుంబ ప్రార్థనలో మీరు మాకు ఇచ్చినట్టు కొన్ని తలంపులను బట్టి 100 స్తోత్రములు. ఈ వారం అంతా ప్రభా మరి నీ ప్రియబిడలంగా మా కుటుంబీకులు, మా రక్త సంబంధికులు, ప్రభా మా ఫ్యామిలీస్ అన్నీ కూడా అమ్మ అనారోగ్యంగా ఉండేటువంటి కారణాన్ని బట్టి మేము రాగలిగాం. మరి జర్మీ మరి మల్లేశ్వరి బిడ్డలతో కలిసి, అమ్మతో కలిసి మా కుటుంబాలన్నీ కూడా మరి కొంతమంది సోమవారము వచ్చి కొంతమంది వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళా వెళ్ళారు. అలా ప్రభా మరి ఈరోజు కూడా వెళ్ళక మరి సాల్మన్ బిడ్డలందరినీ తీసుకొచ్చాం ప్రభా. 100 స్తోత్రములు. మరి అన్న ప్రకాష్ బిడ్డలు రాగలిగారు, హెప్సీ రేచల్ బిడ్డలు రాగలిగారు, బుజ్జి షకీనా వారు కూడా వచ్చి వెళ్ళారు. అలాగన తండ్రి ఎఫ్రాయిం, చిట్టి, ప్రసాద్ వారు వచ్చి వెళ్ళారు ప్రభా. ఇలా బిడ్డలందరూ వారు రాగలిగారు. 100 స్తోత్రం. అమ్మను మరి ముఖ్యంగా మీ చేతికి అప్పగించుకుంటున్నాం.
మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచము తండ్రి. మా విశ్వాసాన్ని నీవు పెంపొందింపు చేయము. ఏ విశ్వాసం ద్వారా మేము రక్షించబడ్డాము ఆ విశ్వాసం మాకు చివరి క్షణం వరకు అది మేము కాపాడుకొనవలసినది అని మేము ప్రభా జ్ఞాపకం చేయబడ్డాం. మరి మరి అమ్మ విశ్వాసం కూడా, మా తల్లిదండ్రులు వారి విశ్వాసం ఎంతో గొప్పది ప్రభా. దశాబ్దాల తరబడి కాపాడుకున్నారు ప్రభా. మరి చివరి క్షణాల్లో మరి వారి విషయం అలాగే ఇంటాక్ట్గా నిలిపినందుకే వంద స్తోత్రములు. అలాంటి విశ్వాసం మాకు కూడా దయచి మా పరిచయలో, మా ఆధ్యాత్మిక జీవితంలో మా విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మీరు తుఫానులు కూడా అనుమతించి మీ విశ్వాసం ఎక్కడా అని అడిగేటువంటి ఆ మాట, విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో ఎంత విలువైనదో మరి మేము ఆఖరి క్షణం వరకు అది మా స్టాక్లో ఉండాలన్నటువంటి మాటను మీరు మాకు బయలుపరుస్తూ వచ్చారు. అలాగే తండ్రి మీ కృపకు అప్పగించుకుంటూ ప్రభా మరి మనం మీ చేతికి అప్పగించుకుంటాం ప్రభా. నీ మహిమ పిలుపు అందుకున్నంత వరకు మీ దాసరాలకు ప్రభా మధ్య మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న నొప్పులు, బలహీనతలు, తలనొప్పి, మరి కాలు చిన్న ఫ్రాక్చర్ ఉంది ప్రభా, దాన్ని కట్టుకట్టలేం. మరి అప్పుడప్పుడు మరి ప్రభా మరి చాలా బాధపడుతుంది. అటువంటివన్నీ కూడా అద్భుతమైన నీ కృపను మరి మేము ప్రాధేయపడుతున్నాం ప్రభా. మరి ఆ దినం వరకు ప్రభా ఎటువంటి ఏ నొప్పి లేకుండా, తలనొప్పి కానీ, కాళ్ళు నొప్పులు కానీ, మరి బెడ్ సోర్సెస్ కానీ ప్రభా అలాంటి ఏది కూడా మరి ప్రభా మరి కాళ్ళ నొప్పులు, బెడ్ సోర్స్ ప్రభా, మరి తలనొప్పి, మరి ఎన్నెన్నో చిన్న చిన్న బలహీనతలన్నీ కూడా ప్రభా రాకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కృపను, మీ దయను మేము కోరుకుంటున్నాం. అలాగూ ప్రభా పర్యవేక్షణ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ ప్రభా మరి జరమేష, మరి పల్లేశ్వరి ప్రభా బిడ్డలు వారి పర్యవేక్షణలు గతకాలం, అంతకుముందు శ్యామల బిడ్డలు, మరి కొంతకాలం ప్రభా హెప్సిబా, మరి చిట్టి ప్రసాద్ వారి పర్యవేక్షణ ప్రభా దాసులను కాపాడుతూ వచ్చా ప్రభా. ఈ కష్టకాలంలో ప్రభా ఈ చివరి దినాల్లో మీ దాసులకు సంపూర్ణమైనటువంటి నీ కాపుదలని భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ వైపు తీర్చుతా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని బలపరచు, మా విశ్వాసాన్ని ప్రభా నీవు ప్రభా మరి మేము పరిశోధించుకొని చూచినట్లు సహాయం చేయి. అలాగని తండ్రి నీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాను. వేలక్కను కూడా మంచి ఆరోగ్యంగా దయచేయము. మరి పెద్దక్క మరి బావ వాళ్ళు కూడా రావాలి ప్రభా, వాళ్ళు కూడా అనారోగ్యంగా ఉన్నారు ప్రభా. కృప దయచేయము తండ్రి. ఇంకా ఎవరెవరు ప్రభా మరి వారు వచ్చి అమ్మను చూచి వెళ్ళడానికి మీరు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ చిన్న బిడ్డలందరినీ దీవించము. మరి బెంగళూరులో నాగార్జున ప్రభా, మరి రేబెక్క పిల్లలు, జిన్సీ పీటలు ప్రభా, మరి ఈ ప్రభా చందు, హవ్యల చిన్న బిడ్డలు ప్రభా, మరి పర్సెస్ మరి స్మైలీ వీళ్ళందరూ కనుకరించము. మా కుటుంబాలు మరి ఒక్కొక్క కుటుంబంలో ప్రభా మరి జగ్గీస్, రవి బిడ్డలను దీవించు, సాల్మన్ జాన్సీ బిడ్డలను దీవించు, శ్యామల బిడ్డలను, హన్న ప్రకాష్ బిడ్డలను దీవించు, హెప్సి సాల్మన్ బిడ్డలను దీవించు. అలాగే తండ్రి ప్రభా మరి కృపగల నీ హస్తాలకు వాళ్ళందరినీ అప్పగించుకుని మేము కూడా రాత్రి ప్రయాణమై వెళ్తుండగా సకాలానికి బస్సు రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేసాం, మళ్ళీ చేయమని చెప్పాం. మరి రిజర్వేషన్ దొరికినట్టు సహాయం చేయి. మరి నీ చిత్తమైతే ప్రభా మరి నీ యొక్క ఆలోచన మేరకు, నీ తలంపు మేరకు ప్రభా రాబోయే దినాల్లో మరి ఆమె విషయంలో నీ చిత్తాన్ని జరిగించమని మరి కొట్టగాలు సంఘం, కర్మేలు ప్రార్థన మందిరం, విశ్వాస కుటుంబాలను దీవించు. ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారు వారందరినీ కృపాస్థలకు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ మరొకసారి ప్రభా జర్మియా, మల్లేశ్వరి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని కోరుతూ బిడ్డల భవిష్యత్తును దీవెనకరంగా ఉంచమని కోరుతూ మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మరి సాల్మన్ కూడా ఉచితమైతే సండే వరకు ఉండి వెళితే పరిచయలో ప్రభా సహాయపడడానికి నేను కృప దయచేయమని ప్రార్థన చేశాను. శ్యామలను మీ చేతికి అప్పగించుకుంటాను. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట మరొకసారి వృద్ధాప్యములు మల్లేశ్వరి మరి అమ్మగారిని కూడా మీ చేతికి అప్పగించుకుని మీద ఆశలను కూడా మంచి ఆరోగ్యంతో ఉంచమని కోరుతూ మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట విశ్వాసముతో మరొకసారి అమ్మను మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.